నమస్కారం. ఎన్నికల ఫలితాలు అవి ఉత్త అంకెలు కాదండి, అవి ప్రజల గుండె చప్పుడన్మాట. ముఖ్యంగా చార్మినార్ నియోజకవర్గంలో ఈ చప్పుడు ఒక చాలా స్పష్టమైన సందేశాన్నిచ్చింది. మరి ఆ సందేశమేంటి? అది భవిష్యత్ రాజకీయాలకు ఎలా దారి చూపిస్తుంది? రండి, ఈ విశ్లేషణలో కొంచెం లోతుగా చూద్దాం. సరిగ్గా ఈ ప్రశ్నే మన మొత్తం విశ్లేషణకు పునాది. ఆలోచించండి, ఓటు వేసిన ప్రతి చేతి వెనుక ఒక కథ ఉంటుంది కదా. ఆ కథల్ని, ఆ కారణాల్ని మన ఒక డిటెక్టివ్లాగా శోధిద్దాం. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే చారిత్రాత్మక చార్మినార్ నియోజకవర్గంలో. ఇది 100% పట్టణ ప్రాంతం. ఇక్కడ సుమారుగా 194,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, అలాగే కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. ఇక్కడే అసలు విషయముంది. రాజకీయ కథ ఒక మామూలు మనిషి కష్టంతో ముడిపడి ఉంది. ఓటర్లకు పెద్ద పెద్ద వాగ్దానాల కన్నా రోజూ తమ కుళాయిలో వచ్చే స్వచ్ఛమైన నీరే చాలా ముఖ్యం. వాళ్ల ఓటు, వాళ్ల ఆవేదనకు ప్రతిరూపం. సరే, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఎన్నికల ఫలితాన్ని అర్థం చేసుకోవాలంటే అంతకన్నా ముందు అక్కడి ప్రజల రోజువారీ జీవితాలు, వాళ్లు పడుతున్న ఇబ్బందులు, వాళ్ల నిరాశలను అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ నియోజకవర్గంలో ప్రధానంగా కనిపించే సామాజిక ఆర్థిక అంశాలు ఇవి. ఏళ్ల తరబడి పరిష్కారం కాని నీటి సమస్యలు, పారిశుధ్య లోపం, ఎప్పుడూ రద్దీగా ఉండే మార్కెట్లు, యువతలో నిరుద్యోగం, ఇక చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ల కష్టాలు, ఇవన్నీ కలిసి ఓటు వెనుక ఉన్న ఒక సంక్లిష్టమైన వాస్తవికతను మనకు చూపిస్తాయి. రైట్, ప్రజల ఫీలింగ్ ఏంటో చూశాం. మరి నంబర్స్ ఏం చెప్తున్నాయి? ఈ డేటా మనకు ఓటమి కథను ఎలా వివరిస్తుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఇవి 2023 ఎలక్షన్స్ రిజల్ట్స్. చూశారుగా, ఏఐఎంఐఎం క్లియర్ విన్నర్. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే బీఆర్ఎస్ పార్టీ 4వ స్థానానికి పడిపోయింది, చాలా వెనక్కి. ఇక్కడే ఉంది అస్సలు ట్విస్టు. ఏఐఎంఐఎం ఓట్ల శాతం తగ్గింది, అదే టైంలో బీజేపీ ఓట్ల శాతం పెరిగింది. ఇది చాలా పెద్ద మార్పును సూచిస్తోంది. కానీ బీఆర్ఎస్ ఓట్ల శాతంలో పెద్దగా పెరుగుదల లేదు. అంటే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు నెమ్మదిగా మారుతున్నాయని అర్థం. ఇది చూడండి, ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. ఓటింగ్ ఎంత జరిగిందంటే కేవలం 50%, అంటే సగానికి సగం మంది, దాదాపు 96,000 ఓటర్లు పోలింగ్కే రాలేదు. అసలు ఎందుకు దాదాపు 96,000 మంది ఓటర్లు ఎందుకు ఓటు వెయ్యలేదు? ఇది కేవలం ఉదాసీనత, లేక వాళ్ల నిరాశకు ఇదొక సంకేతమా? ఈ ప్రశ్న మన విశ్లేషణను తర్వాతి స్థాయికి తీసుకెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఓటమి వెనుక ఉన్న కారణాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ప్రజల సమస్యలని, ఈ ఓటింగ్ డేటాని కలిపి చూస్తే బీఆర్ఎస్ పార్టీ వైఫల్యానికి దారితీసిన అస్సలు కారణాలు మనకు బయటపడతాయి. ఓటమికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. 4 స్తంభాలు అనుకోవచ్చు. మొదటిది ప్రజల గొంతుకను అణచివేసిన ఆ నీటి సమస్య. రెండవది భయం వల్ల పోలింగుకు దూరమైన ప్రతిపక్ష ఓటర్లు. మూడవది భవిష్యత్తు మీద ఆశలు కోల్పోయిన యువత. ఇక చివరిగా ఐక్యత లేని ప్రతిపక్షం. ఈ 4 కలిసి ఓటమికి ఎలా కారణమయ్యాయో చూద్దాం. 37%. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ ఒక అంకె కాదు, ఇది జారవిడుచుకున్న ఒక పెద్ద అవకాశం. అంటే నియోజకవర్గంలో 1/3 కంటే ఎక్కువ మంది మార్పు కోరుకున్నారు, కాని వాళ్ల ఓటు చీలిపోయింది. ఈ చీలికే అధికార పార్టీ విజయానికి దారివేసింది. అసలు ఏం చేసి ఉంటే బావుండేది? ఎక్కడ తప్పు జరిగింది? ఆ వ్యూహాత్మక తప్పిదాలు, చేజార్చుకున్న అవకాశాలేంటో ఇప్పుడొకసారి చూద్దాం. ప్రభుత్వ వ్యతిరేకతను ఒక్కటిగా ఎలా చేసుండొచ్చు? ప్రతిపక్ష ఓటు అనేది ఒక పెద్ద నది ప్రవాహం లాంటిది. కాని దాన్ని ఆపి ఒకే చోటకి చేర్చే డ్యాం కట్టడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఆ ఓటు ప్రవాహం అనేక పాయలుగా చీలిపోయి చివరికి అధికార పార్టీకే అనుకూలంగా మారింది. ఇదే ఇక్కడ జరిగిన అతిపెద్ద వ్యూహాత్మక వైఫల్యం. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారాల వైపు వెళ్దాం. నియోజకవర్గంలో నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి, మళ్లీ గెలవడానికి ఎలాంటి ఆచరణాత్మక వ్యూహం అవసరమో చూద్దాం. ఒక బ్లూప్రింట్ ఉంది. గెలుపు కోసం ఒక చతుర్ముఖ వ్యూహం కావాలి. అంటే 4 ముఖాలు. శివుడిలా పార్టీలో ఉన్న చెడును, బలహీనతలను నాశనం చెయ్యాలి. విష్ణువులా మన బలాలను, మంచి పనులను కాపాడుకోవాలి.
బ్రహ్మలా కొత్త ఓటర్లను, ముఖ్యంగా యువతను సృష్టించాలి, అంటే ఆకట్టుకోవాలి. చివరిగా దుర్గలాగా పార్టీని క్రమశిక్షణతో కాపాడాలి. ఈ 4 కలిస్తేనే పునరాగమనం సాధ్యం. యువతకు కావాల్సింది ఉత్తి హామీలుగాదు, వాళ్లకు అవకాశాలు కావాలి. చార్మినార్ యూత్ సభ ఇది కేవలం ఒక కార్యక్రమం పేరుగాదు, వాళ్లకి స్కిల్స్ నేర్పి ఉద్యోగాలు చూపించే ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి. వాళ్ల శక్తిని సరైన దారిలో పెడితే వాళ్లే మార్పుకు అసలైన శక్తి అవుతారు. ఇంటిని నడిపే మహిళలకు తెలుసు, కుళాయిలో మురికినీళ్లు వస్తే ఆ బాధ ఏంటో, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోతే ఎంత ఇబ్బందో. వాళ్ల సమస్యలను మన సమస్యగా తీసుకుని పరిష్కారం చూపిస్తేనే వాళ్లు మనల్ని నమ్ముతారు. స్వయం సహాయక బృందాల ద్వారా వాళ్లని చైతన్యపరచడం దీనికి మొదటి అడుగు. సో లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి? సింపుల్గా 3 పనులు. 1. ఆ మురికినీటి సమస్యను అందరికీ కనిపించేలా ఖచ్చితంగా పరిష్కరించాలి. 2. అభ్యర్థిని ఒక నాయకుడిగా కాకుండా సమాజ సంరక్షకుడిగా ప్రెజెంట్ చేయాలి. 3. ప్రతిపక్ష ఓట్లు చీలిపోకుండా వ్యూహాత్మక పొత్తులు పెట్టుకోవాలి. సరే, ఇక మన విశ్లేషణ చివరి దశకు వచ్చేసింది. ఇదంతా దేని గురించి అంటే, అసలు పాలనంటే ఏంటి, ప్రజాసేవంటే ఏంటి అనే దాని గురించే. ఇది కేవలం ఒక వాగ్దానం. చూడండి, ఈ డేటా, ఈ విశ్లేషణ అంతా చెప్పేది ఒక్కటే. ప్రజల నమ్మకాన్ని మళ్లీ సంపాదించాలంటే, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలంటే, స్థానిక నాయకత్వంలో ఒక మార్పు రావాలి. ఒక కొత్త ఆరంభం అవసరం. చివరిగా మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే వస్తున్నాం. ఎన్నికల విశ్లేషణ అంటే అంతిమంగా ప్రజల ఇష్టాన్ని అర్థం చేసుకోవడం, దానికి స్పందించడం. సరైన పాలన అనేది ప్రజల మాట వినడంతోనే మొదలవుతుంది. వాళ్ల గుండె చప్పుడు వినాలి. అదే అసలైన రాజకీయం.